బ్రో ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో సరదాగా మన పాత స్పాట్కి వెళ్ళా బ్రో చేపలు పట్టడానికి. ఏ చేప దొరికింది చూడండి. ఫస్ట్ ఫిష్ మన దగ్గర ఎక్సలెంట్ ఫిష్ ఇది. బండ జల్ల ఆటోలో ఆటోలో ఏ का सर आटा लेका हाय हाय किधर भाई सो आटा से भाई नीचे ये डब्बे का మన రెండో చేప బ్రో ఇది. గలాలు మరియు పిండి ఎర్రలు కలిపి వేస్తే పడ్డది రెండో చేప కాకి చిత్ర. మనం ఎప్పుడైనా సరే ఫిషింగ్కి వెళ్ళామంటే ఉత్తగా పిండి వేయకుండా ఓ 2-3 ఎర్రలు కూడా పెట్టించి వేసామంటే పక్క ఇవ్వండి, ఇదైతే పక్క పడిద్ది. కాకి చిత్ర అంటారు. మటన్ కలర్లో ఉండిద్ది దీని మీటు. ఎక్సలెంట్గా పర్ఫెక్ట్ ఫిష్. ఇవాళ మొత్తం ఫిషింగ్ అంతా ఇవే అయినాయి. ఇది ఒకటి, దీని తర్వాత ఒకటి కేజీన్ బావు సైజ్ చేప పడ్డది బ్రో. రెండు కలిపి దగ్గర పావు దక్క 2 కేలు ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న పరకలు జల్లలు చాలా పడ్డాయి బ్రో. ఈ పరకలు జల్లలన్నీ కాల్చుకొని తిని టేస్ట్ చేద్దామని బ్రో ట్రై చేసాం. మంచిగా ఒకదాని తర్వాత ఒకటి శుభ్రంగా కడుక్కొని ఎక్సలెంట్గా చూడండి. మా బామ్మదులు మంచి మంట చేశారు. ఆల్రెడీ ఒక పాపెర పడితే పాపెర వేసాం. పాపెర మీకు ఐడియా ఉంటుంది, మన ఛానల్లో దాని వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. పాపెర వేసాం కలవని. నేను మిగతా ఫిష్లు పరక పిల్లలు అవన్నీ తీసుకొచ్చి మంచిగా శుభ్రం చేసి ఇస్తే పేగులు తీసేసి మా వాళ్ళు కాలుస్తారు. ఇసుక దంతులు కూడా పడ్డాయి బ్రో. ఇసుక దంతు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది తిన్నికి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. కాల్చుకొని తిన్నికైనా సరే. ఫ్రై అంటే కొంచెం ఊసిపోతుంది, కానీ కాల్చుకొని కానీ కర్రీకి కానీ బాగుంటుంది ఇసుక దంతు చేపలు. మా బామ్మడి దగ్గర చూడండి మంచిగా ఒకడేమో పాపెర, ఇంకొకడేమో పాంప్లెట్లు పరకలు పట్టుకొని మామూలు ఎంజాయ్మెంట్ చేయాలి పర్ఫెక్ట్గా. నేను చూడండి దీన్ని మన జల్ల పిల్ల, మన ఫేవరెట్ ఫిష్ తెలుసుగా, అందుకే మనమే కాలుస్తున్నాం దాన్ని. మన జల్ల పిల్ల కూడా ఎప్పుడు ఫ్రైయే కానీ కాల్చుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్రో. చేపలు రెడీ అవ్వడమే లేదు చూడండి. మా వాడు ఒక్కొక్కడు గంతులేస్తే మరి ఎవడి చేప వాడు పట్టుకొని ఉరుకుతూనే ఉన్నారు బ్రో. ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరు దగ్గర ఒక 10-15 చేపలని కాల్చాము. ఎవరికి నచ్చిన చేప వాడు పట్టుకొని వెళ్ళి తింటూనే ఉన్నారు మన వాళ్ళు. ఒక్కో చేప సరిపోలేదని మన వాళ్ళు మళ్ళీ రెండో రౌండ్ మళ్ళీ మొత్తం ఇసుక దంతులు జల్లలు మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ రెండో రౌండ్ స్టార్ట్ చేశారు బ్రో. చూసి ఇక మనం కూడా కాల్చుకున్న ఒక చేప తినేసి రెండో చేప మనకు కూడా ఒకటి సరిపోదుగా, తినేసి మళ్ళీ రెండోసారి కూడా ట్రై చేద్దామని నేను కూడా ఇసుక దంతు తీసుకొని ట్రై చేసా బ్రో. ఇసుక దంతు కూడా కాల్చా బాగానే ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి చూడండి, పుల్లకు ప్రశాంతంగా పెట్టుకొని కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. ఆ తర్వాత ఇది అయిపోగానే మన జల్ల మళ్ళీ తీసే చేప రెండోది ఇసుక దంతు. చూడండి చూపెడతా, మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇసుక దంతు. ఇది మరీ తొందరగా ఫాస్ట్